రాసి నీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్ అవుతాం. విన్నారు కదా ఆయన చెప్తున్నాడు 15,000 15,000 15,000 15,000 15,000 మామూలుగా హోల్సేల్ మార్కెట్లో పిలుస్తూ ఉంటారు. ఏంటయ్యా అంటే 15,000 15,000 15,000 15,000 యాపీయే కదా అన్నాడు. ఎవరు యాపీ? అన్నాయన యాపీ. ముందు ఒక ఎస్కార్టు, వెనక ఒక పైలట్, గన్మెన్లు, పెద్ద కారు, నెత్తి మీద లైటు, సెక్రటరియట్ల ఆఫీసు. ఎవరు యాపీ? ఆ సైకిల్ మీద కనపడ్డాయన ఆపి మళ్ళీ సైకిల్ ఎక్కట్లా, ఈ కారే, ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు, ఆయన ఒక్కడే యాపీ. ఆ పిల్లల యాపీ కాదు, తల్లి యాపీ కాదు. ఆయన చెప్పాడు తల్లికి వందనం, ఈ పిల్లకి ఆ పిల్లకి, ఈ పిల్లడికి ఆడికి, ఈ చిట్టికి తమ్ముడికి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు యాపీ. మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు, ఎవరికైతే చెవులకు ఇంపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ, ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి. వాళ్ళు మాత్రం అన్హ్యాపీ, మీరు మాత్రం హ్యాపీ, బాగా ఫుల్ హ్యాపీగా ఉన్నారు మీరు. ఆ ఫుల్ హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఎందుకు అడుగుతున్నానంటే, GOMS నెంబర్ 29, తల్లికి 15,000, తల్లికి వందనం. వాస్తవంగా ఈ పథకం ఎక్కడది?